ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు భరించలేక మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పాదకతను పెంచుకునే లక్ష్యంతో రోజువారీ కార్యకలాపాల ఏఐ వినియోగం అయితే తప్పదని భావిస్తోంది. అయితే ఏఐ కారణంగా ఖర్చులు తడిసుమోపిడవుతుండడంతో వాటిని తగ్గించుకోవడం కోసం కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి భాగంలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ మోడల్ వినియోగాన్ని తగ్గించి అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ను వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అత్యధికంగా ఉపయోగించే 2 ప్రోగ్రాంలైన ఎక్సెల్, వార్డ్ల విషయంలో వినియోగదారుల ప్రాంప్ట్లకు ప్రతిస్పందించేందుకు మేమే సొంతగా తయారు చేసుకున్న ఎంఏఐ మోడళ్లను వినియోగిస్తూ పెట్టబోతున్నామంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గత నెలలో మైక్రోసాఫ్ట్ తన వార్షిక బిల్డ్ కాన్ఫరెన్స్లో ఎజెంటిక్ కోడర్, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్తో సహా 7 కొత్త ఎంఏఐ మోడళ్లని ప్రారంభించింది. ఏఐ ఖర్చును తగ్గించుకునే క్రమంలో వీటిని అభివృద్ధి చేసినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. విషయం మీద మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అయితే అది అధికారిక ప్రకటన ఏం చేయలేదు. అమెజాన్, ఉబర్, మెటా, టెస్లా, యాక్సెంచర్ వంటి ఇతర ప్రముఖ కంపెనీలు కూడా ఏఐ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ మధ్యన కొన్ని పరిమితులు పెట్టుకున్నాయి.